క్రికెట్లో మూడో స్థానం అత్యంత కీలకం. ఓపెనర్లలో ఎవరైనా త్వరగా అవుట్ అయితే మూడో నెంబర్ బ్యాటర్ ఓపెనర్ బాధ్యత వహించి కొత్త బంతిని ఎదుర్కోవాలి. అదే ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇస్తే స్కోర్ వేగాన్ని పెంచే మిడిల్ ఆర్డర్ బాధ్యతను మోయాలి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి వికెట్ల పతనాన్ని అడ్డుకోవాలి. అత్యుత్తమ డిఫెన్సివ్ టెక్నిక్, మంచి టెంపర్మెంట్, స్పిన్ మరియు పేస్ ను సమర్థంగా ఆడగల సామర్థ్యం ఈ స్థానంలో బ్యాటింగ్ చేసే వారికి తప్పనిసరి. రాహుల్ ద్రావిడ్, చేతేశ్వర్ పుజారా వంటి దిగ్గజాలు ఈ స్థానానికి వన్నె తెచ్చారు. పుజారా రిటైర్మెంట్ తర్వాత ఈ స్థానంలో భారత్కు సరైన ఆటగాడు దొరకలేదు. తాజాగా పడిక్కల్ రూపంలో పుజారా వారసుడు దొరికినట్టే అని భావిస్తున్నారు. శ్రీలంకతో టెస్టు సిరీస్లో యువ ఎడమ చేతి వాటం బ్యాటర్ పడిక్కల్ వన్ డౌన్ బ్యాటర్గా బరిలోకి దిగి వరుసగా 2 మ్యాచ్ల్లో సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన పడిక్కల్ లంక పిచ్చులపై అద్భుతమైన ప్రదర్శనతో భారత టెస్టు జట్టులో తన 3వ నంబర్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో 3వ స్థానంలో బరిలోకి దిగి వరుస టెస్టుల్లో సెంచరీలు సాధించిన సందర్భాలు చాలా తక్కువ. ఆ సిరీస్ తర్వాత ఇప్పటి వరకు ఏ భారత్ నంబర్ 3 బ్యాటర్కు ఈ ఫీట్ సాధ్యం కాలేదు. సరిగ్గా ఇన్నేళ్ల తర్వాత పడిక్కల్ శ్రీలంక పర్యటనలో ఈ ఘనతను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. టాప్ ఆర్డర్లో వికెట్లు పడి జట్టు కష్టాల్లో పడిన ప్రతిసారి పడిక్కల్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ను నిలబెడుతున్నాడు. ఇప్పుడు పడిక్కల్ వరుస మ్యాచ్ల్లో సాధించిన ఈ శతకాలు టీమిండియా మేనేజ్మెంట్ కు పెద్ద ఉపశమనం కలిగించాయి. రాబోయే కీలక టెస్టు సిరీస్లకు ముందు నంబర్ 3 స్థానంపై పూర్తి స్పష్టత వచ్చినట్లయింది. పడిక్కల్ రూపంలో టీమిండియాకు ఒక నమ్మకమైన ఆటగాడు దొరికాడని మాజీలు ప్రశంసిస్తున్నారు. రాబోయే విదేశీ పర్యటనలో టీమిండియాకు పడిక్కల్ కీలకం కానున్నాడు.